सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः. భారతీయ శాస్త్రాలన్నీ కూడా మన మనస్సును జ్ఞానం వైపు నడిపే ప్రయత్నమే చేస్తాయి. కథలు చెప్పడం కాదు శాస్త్రం ప్రయోజనం అని చెప్పుకున్నాం. మరి కథలు ఎందుకు చెప్తారండి అంటే, ఉపదేశాన్ని చేయడంలో 2-3 పద్ధతులను ఆయా శాస్త్రాలు అనుసరిస్తాయి. ఒక సాధన, ఒక పద్ధతి ఉపనిషత్తులు అనుసరించే పద్ధతి. అక్కడ ఏ డొంక తిరుగుడు ఉండదు. స్ట్రైట్ గా విషయాన్ని ప్రపోజ్ చేయడం, ఆ విషయాన్ని బోధించడం. ప్రతిజ్ఞా వాక్యం అని మొదలు చెప్పదలుచుకున్న దాన్ని ఒక్క వాక్యంలో చెప్పి తదనంతరం దాన్ని విస్తారమొనరుస్తూ బోధ సాగుతుంది. సూటిగా ఉంటుంది. ఇంకా అక్కడ ఏ పెద్దగా విచారణలు చేసేది ఏమి లేదు. అలాగే మరికొన్ని సన్నివేశాల్లో అలాంటి బోధ అందరికీ సులభము కాదు కాబట్టి, ఉపనిషత్తులలో చెప్పినట్లుగా జ్ఞానాన్ని అందిస్తామని కూర్చుంటే అందరూ స్వీకరించలేరు. ఉపనిషత్తును శ్రవణం చేసేందుకు కావలసిన అర్హత చాలా విశేషమైన అర్హత. ఎంతో పరిణతి ఉన్న చిత్తానికి తప్ప అది రసవంతంగా అనిపించదు. అందుకే చాలా మంది ఓ పదం వాడడం మీరు అందరూ విని ఉంటారు. ఫిలాసఫీ ఈజ్ ఎ డ్రై ఫిలాసఫీ అంటారు. దే యూజ్ వన్ అడ్జెక్టివ్ టు ఇట్ కాల్డ్ డ్రై ఫిలాసఫీ. కొంతమందికి అలా అనిపించిందంటే అర్థం ఏమిటి? ఆ ఉపదేశము పద్ధతి వీళ్ళు అనుసరించదగినటువంటి అర్హత వీరికి ఇంకా రాలేదు. అలాంటి వారిని కేవలం ఉపేక్షిస్తూ ఏదో ఒక రోజు ఇక్కడికి వస్తారులేండి, అప్పుడు వేదాంత శాస్త్రాన్ని బోధిస్తామంటే కుదరదు కదా. ఆ లోపు తగిన ఏర్పాటు చేయక తప్పదు. ఆ ఏర్పాటులో భాగంగా ఉపాఖ్యానముల ద్వారా తత్వచింతనమునకై కావలసినటువంటి జ్ఞానమును ఇవ్వాలి. ప్రాథమికమైనటువంటి అర్హత సాధించేందుకు దోహదపడాలి. శ్రీమద్ భాగవతం మాత్రం అతి విశేషంగా ఈ 2 పద్ధతులను అవలంబిస్తుంది. ఉపనిషత్తులు ఈ పద్ధతిని అవలంబించవు. అన్య పురాణాలు కూడా ఇంత స్ట్రైట్ గా పద్ధతిని అవలంబించవు ఉపనిషత్తుల్లాగా. కానీ భాగవతం ఒక్కో చోట చాలా స్ట్రైట్ గా పద్ధతిని ఉపయోగిస్తుంది, బోధ చేస్తుంది. ఉదాహరణగా మనం నిన్ననే కపిల గీత దర్శనం చేశాం. 3 రోజుల పాటు 4 రోజుల పాటు కపిల గీతను చూశాం. కపిల గీతలో డొంక తిరుగుడు ఏమి లేదు. విషయాన్ని స్పష్టంగా ప్రతిపాదించడం, అది ఎవడు అనుసరించకపోయినా వాడిని నిందించడం, క్రిటిసైజ్ చేయడం కూడా చేస్తారు. కానీ అదే భాగవతంలో అక్కడక్కడ అనేక ఉపాఖ్యానముల సహాయము చేత జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. అందుకే భాగవతాన్ని చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. ఉపనిషత్తును చదివేటప్పుడు, ఉపనిషత్తును అధ్యయనం చేసేప్పుడు సమస్య రాదు. ఉపనిషత్తు ఎందుకంటే విషయాన్ని స్పష్టంగా నేను ఇది చెప్పబోతున్నాను అని చెప్తుంది కాబట్టి అక్కడ పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. చెప్పిన విషయాన్ని మననం చేసుకోవడమే. కానీ భాగవతానికి వచ్చేసరికి సంక్లిష్టత ఎక్కువ అవుతుంది. ఒక్కోసారి కథలో పడి దొర్లుకుంటూ పోతాం మనం. ఆ కథ ద్వారా చెప్పబడిన తత్వం అలాగే ఉండిపోతుంది. అండ్ కథలు విన్నాక చాలా మంది నన్ను డౌట్స్ అడుగుతారు కిందికి దిగాక. ఇవాల్టి వరకు కూడా ఎవరు కథలో చెప్పబడిన తత్వాన్ని ప్రశ్నించలేదు. ప్రతి వాళ్ళు అడిగేది ఆ ఋషులు 9 మంది కదండి, 7 మంది సప్తఋషులు, మిగతా 2 ఎవరైతే మీకేంటి చెప్పండి, మీ బంధువులు అయితే కాదు, బస్ ఓకే ఆ బాత్. కానీ ఆ పై పాత్రలు, ఆ పై పేర్లు, పై వ్యవహారంలోనే తలమునకలయ్యేటువంటి పరిస్థితి కలుగుతుంది. కాబట్టి ఉపాఖ్యానమును బోధించినప్పుడే బహుశ్రద్ధతో బోధించాలి. అది వినేవాడు మరింత శ్రద్ధగా వినాలి. అలాంటి ఒక ఉపాఖ్యానాన్ని మనం 4వ స్కంధంలో దర్శనం చేస్తున్నాం. 4వ స్కంధానికి విసర్గ అని పేరు. విసర్గ అంటే బ్రహ్మగారి తర్వాత చేయబడిన సృష్టి అని ఒక అర్థము. విసర్గ అంటే ధర్మ అర్థ కామ మోక్షములు కలిపి ఒక అర్థము. వివిధం సర్గం అని కూడా చెప్పవచ్చును. అంటే ధర్మార్థ కామ మోక్షాలన్నీ చేరినవి. దీంట్లో ధర్మము అనేటువంటి దాన్ని స్పష్టంగా బోధించేందుకు సతీదేవి ఉపాఖ్యానము, అలాగే అర్థము అనేటువంటి పురుషార్థాన్ని బోధించేందుకు గాను ధ్రువుడి ఉపాఖ్యానము, అలాగే కామము ఇత్యాదుల వల్ల కలిగేటువంటి పరిస్థితులను తెలియజేసేందుకు గాను అంగరాజు, వేణుడు వీళ్ల కథ. ఆ తర్వాత పురంజనోపాఖ్యానము ద్వారా మోక్షము తత్సంబంధమైన వ్యవహారమును ఆ ఉపాఖ్యానము ద్వారా తెలియజేశారు. దాంట్లో మనం సతీదేవి గాథను చూస్తూ ఉన్నాం. శ్రీ మైత్రేయుల వారు విదురుడికి తత్వోపదేశం చేస్తూ ఒక సన్నివేశంలో ఇలా చెప్పారు. వాళ్ళ పిల్లల్ని, కర్దముడు, దేవహూతి, ఆ 9 మంది పిల్లల్ని, ఆడకూతుళ్ళని ఇలా ఇచ్చి పెళ్లి చేశాడు. వాళ్ళకి ఇలా పిల్లలు జన్మించారంటూ దత్తాత్రేయుల వారి జన్మాన్ని ఇత్యాదులను చెప్తూ
సతీదేవి గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు, దక్షుడు ప్రసూతి వీళ్ళ సంతానాన్ని గురించి చెప్పినప్పుడు సతీదేవి మాత్రం తనకు తగినటువంటి బిడ్డల్ని కనలేదు, తన గుణమునకు తగినటువంటి సంతానాన్ని పొందలేదు. అలాగే చాలా యవనంగా ఉన్నప్పుడే ఆవిడ తన శరీరాన్ని యాగాగ్నికి సమర్పించింది. యోగాగ్ని, యాగాగ్ని ఏదైనా సరే ఆ రెండింటిని ఒకటిగా చూసి అజహతి యోగ సంయుత యోగ సంయుత ఆ రకంగా దేహాన్ని దహించుకున్నది. ఇది వినగానే విదుల వారికి ప్రశ్న ప్రారంభమైంది. స్వామి, సతీదేవి సాక్షాత్ జగద్గురు అని చెప్పబడేటువంటి శివుడి అర్ధాంగిని. సామాన్యం కాదు, అలాంటి పరిస్థితి అందరికీ లభించదు. ఏ పరమేశ్వరుణ్ణైతే మహానుభావులైనటువంటి యోగులు ధ్యానం చేసి చూడలేకపోతారో అలాంటి వాడికి అర్ధాంగి ఉన్నదే, ఆవిడకి ఏం కష్టం వచ్చిందని దేహాన్ని ఇలా దహించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ కథ నాకు వినాలనున్నది. అండ్ సతీదేవి విషయాన్ని స్మరిస్తే ఆవిడ గురించి 2 మాటలు అన్నారు. శ్రీ విదుర ఉవాచ భవే శీలవతాం శ్రేష్ఠే. శీలవతాం శ్రేష్ఠే అంటే శీలవతులందరిలో గొప్పది ఆవిడ. ఎందుకంటే పరమేశ్వరుణ్ణి వరించింది, పరమేశ్వరుణ్ణి ఇష్టపడి చేసుకుంది. ఏ అమ్మాయి కూడా అలా ఇష్టపడి చేసుకోదు అలాంటి వాడిని. కన్యా వరయతే రూపం. కన్యకు నచ్చేది ఏమిటి? రూపం. కన్య తండ్రికి నచ్చేది కొబ్బరి తోట. ఈ రెండే. కానీ ఇలాంటి బైరాగిని ఎవరు ఇష్టపడరు. అది ఈయన రూపం ఏమైనా బాగుందా అంటే ఆయన ఉండే ప్రదేశం అంతా బాగుండదు, ఆయనతో సహవాసం చేసేవారు మంచివాళ్ళు కాదు. వెరసి ఆయన రూపం అంత గొప్ప రూపముగా ఎవడు పరిగణించట్లేదు. కానీ ఆవిడ మాత్రం తప్పించింది ఆయన కొరకు. అలా ఆయన వివాహం చేసుకున్నది కదా. అసలు సమస్య ఎక్కడొచ్చింది? ఈ దక్షుడికి పరమేశ్వరుడికి అసలు ఏమైంది? వీళ్ళిద్దరూ ఒక చోట ఉన్న వాళ్లే, వీరిద్దరికి కూడా మంచి సంబంధ బాంధవ్యములు ఉన్నాయే, ఎక్కడ గొడవ వచ్చింది? దాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. శ్రీ మైత్రేయ ఉవాచ పురా విశ్వసృజాం సత్రే సమేతా పరమర్షయః తథా అమరగణాః సర్వే సానుగామున యోగ్నయః. అయ్యా, ఈ దక్షుడు మిగతా అన్ని విషయాల్లో గొప్పవాడే అయినా కర్మయందు ఎంత ఆసక్తుడంటే అతని 24 గంటల పాటు కర్మాసక్తే తప్ప అతనికి ఇంకొక ప్రసంగము లేదు. మనందరం కూడా దక్షులమే ఒక రకంగా. ఎందుకంటే దక్షుడు అంటే కర్మదక్షుడే దక్షుడు. కర్మదక్షో దక్ష అన్నారు. కాబట్టి అతను ఏదో దక్షత కలిగి ఉన్నాడంటే దక్షిణామూర్తి లాంటి దక్షత కాదు ఇది. కర్మ చేయడంలో మహాదక్షత కలిగి ఉన్నాడు. మీరు నేను కూడా అంతే. కర్మ చేయకుండా ఒక్క క్షణం ఆగం. పని చేయడంలో కనిపించే ఆసక్తి, పని లేకుండా కూర్చోవాలంటే కూర్చోలేం. ధ్యానము అని ఒక అరగంట కూర్చుంటే ఎలా అయిపోతారు ఒక్కొక్కరు. అదే ఒక గంటన్నర పాటు పని చేసినా అలసిపోరు. కారణం ఏమిటి? కర్మదక్షత. కర్మను ప్రేరేపించేటువంటి గుణము మనలో ఉంది. దానికి సంబంధించినటువంటి భావాన్ని పెంపొందించుకున్నాం. అలా ఏదో కర్మ చేయడమే ఆధ్యాత్మికత అనే పరిస్థితిలో ఇవాళ సమాజం కూడా ఉంది. చాలా మంది ప్రకారం మీరు ఎవరి గురించి అయినా ఒక మాట చెప్పి అయ్యా ఈయన చాలా ఆధ్యాత్మికంగా ఉంటాడంటే వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే ఉదయం లేచి ఎంతసేపు పూజ చేస్తాడని అడుగుతారు, ఎంతసేపు అర్చన చేస్తాడు, వీటిలోనే ఉంటారు తప్ప ఆ అర్చన చేయకపోయినా ఆధ్యాత్మికవాది అంటే అస్సలు స్వీకరించరు వాళ్ళు. వాళ్ళ ప్రకారం ఏంటంటే మామూలు సంసారినైన నేను గంటసేపు పూజ ఇత్యాదులు చేస్తాను, ఆధ్యాత్మికవేత్త అంటే కనీసం 6 గంటలు చేయాలి. కానీ అతను అసలు అలాంటి వాటి జోలికే వెళ్ళడని చెప్పామనుకోండి, అతనేం ఆధ్యాత్మికం అండి, అంతా వ్యర్థం అంటాడు. అలా కర్మకు జ్ఞానాన్ని ముడిపెట్టేశాం మనం. కానీ భాష్యకారులు దాన్ని నిందించారు, అనేక ప్రకరణాల్లో నిందించారు. అలాగే ఉపనిషత్ భాష్యాన్ని పరిశీలన చేయండి. భాష్యంలో అయితే ఎక్కడ దొరికితే అక్కడ నింద చేశారు. కర్మ వల్ల జ్ఞానం వస్తుందనుకొని ఎవరైనా అనుకోవచ్చు, కానీ నేను అనుకోవట్లేదన్నంత తీవ్రంగా రాస్తారు. అయితే కర్మనే చేయవద్దంటారా? కాదు కాదు, సంసారికి కర్మ అవసరం. సంసారి రాగద్వేష మాలిన్యమును నివారించుకోవడం ఉన్నట్టుండి జరగదు. కాబట్టి ఈశ్వరీయమైన కర్మ గనక చేస్తే తద్వారా చిత్తశుద్ధి వస్తుంది. ఈ పాయింట్ దయచేసి గుర్తుపెట్టుకోండి. కర్మణా చిత్తశుద్ధి ఏవా. కర్మకు చిత్తశుద్ధిని మించి ప్రసాదించే యోగ్యత లేదు. అలాంటి స్థితి కర్మకు లేదు. కానీ మనం అనుకుంటాం కర్మకి మోక్షానికి సంబంధం ఉంది అనుకుంటాం. అందుకే ఇప్పుడు ఏదో గంట సేపు పూజ చేస్తున్నాను, ఇదే పూజ 20 గంటలు చేయగలిగితే దేవుడు ఏదో సంతోషించి ఆయన జేబులో మోక్షం అని పెట్టుకొని తిరుగుతుంటాడు, ఓ మోక్షం మనకి ఇస్తాడని. కానీ భాష్యకారులు దాన్ని అంగీకరించలేదు. అందుకే శంకర భాష్యంలోని అతి విలక్షణమైన అంశం ఏమిటంటే కర్మను
పూర్తిగా మోక్షానికి సాధనగా స్వీకరించలేదు. అలాగని వదిలేశారా? అది కూడా చేయలేదు. అది వైలక్షణ్యం అంటారు. కర్మను పూర్తిగా సాధనగా అంగీకరించలేదు, అలాగని కర్మ పూర్తి వ్యర్థమో అని కూడా అనలేదు. ఎవడికైతే ద్వేష మాలిన్యం ఉన్నదో తత్ మాలిన్య నివారణార్థం కర్మను ఆశ్రయించాలి. ఆ కర్మ చిత్తశుద్ధికై గనక చేయబడితే ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం ఇవి పక్కకు జరిపేసి కేవల చిత్తశుద్ధి అర్థం అని గనక చేస్తే చిత్తశుద్ధిని కోరుకొని చేసే కర్మ మోక్షమునకు పరంపరా సాధనం అవుతుంది. కర్మ ఏనాటికి సాధనం అవ్వదు, కానీ కర్మను ఉపయోగించే తీరు, ఆ యాటిట్యూడ్ అంటాం చూసారా ఇంగ్లీష్లో, ఆ యాటిట్యూడ్ గనక ఉంటే ద కర్మ కెన్ బికమ్ సెకండరీ మీన్స్ ఫర్ మోక్ష. పరంపరయా సాధనమితి. ఈ పరంపరయా సాధనం ఏం చేస్తుందండి? మోక్షాన్ని తెచ్చిస్తుందా? ఇవ్వదు. ఈ పరంపరా సాధనము మన మనస్సును బాగా పటిష్టపరిచిన తర్వాత చిత్త సంస్కారం అని ఒక్క ముక్కలో చెప్పేవచ్చు దాన్ని. చిత్త సంస్కారాన్ని ప్రసాదించి ఆత్మజ్ఞాన శ్రవణ మనన నిధిధ్యాసనములకు దోహదపడుతుంది. ఆత్మవారే శ్రోతవ్య అన్నారు. వేరొక మార్గమే లేదు. నాణ్య పంథా విద్యతేయనాయ, దెర్ ఇస్ నో అదర్ వే. కాబట్టి ఆత్మజ్ఞానమునే శరణు వేడక తప్పదు. ఆత్మవారే శ్రోతవ్య, వినాల్సినది ఆత్మ గురించే, శ్రవణము చేస్తే ఆత్మ గురించి చేయాలి. ఆత్మవారే మంతవ్య నిధిధ్యాసితవ్య ఇది. కాబట్టి శ్రవణ మనన నిధిధ్యాసనములు చేయాలంటే దానికి మనస్సు సహకరించాలి. ఆ మనస్సు సంస్కారము లేనిదై ఉంటే అది సహకరించదు. ఒకవేళ వేదాంత శ్రవణానికి వెళ్ళినా నిద్రపోవడమే తప్ప ఇంకొక మార్గం లేదు అక్కడ. కాబట్టి అలా నిద్రపోకుండా వేదాంత జ్ఞానాన్ని స్వీకరించాలంటే కర్మతో మనస్సును శుద్ధమునర్చాలి. కర్మణా చిత్తశుద్ధి. అయ్యా మరి మనస్సులో భగవంతుని భావించడం, ధ్యానించడం, వీటి వల్ల మోక్షం వస్తుందా? అది కూడా పరంపరా సాధనమే తప్ప అది కూడా మోక్ష సాధనము కాదు. భగవంతుని గనక మనస్సులో భావన చేస్తే దాన్ని ఉపాసనం అంటారు. ఉపాసనం వల్ల వచ్చే ఫలం ఏమిటి? ఉపాసన వల్ల ఏకాగ్రత వస్తుంది. వెరసి కర్మ చేత చిత్తశుద్ధి, ఉపాసన చేత ఏకాగ్రత, జ్ఞానము చేత మోక్షము. కానీ కర్మతో ఉన్న సమస్య ఏంటంటే మనం దాన్ని ఉపయోగించుకుందామని వెళ్తాం, కానీ రజోగుణ తీవ్రత మనలో కూడా ఉండి కర్మ మనకు అలవాటు అవుతుంది. ఆ తర్వాత అది మెకానికల్గా నడుస్తూనే ఉంటుంది. కర్మ బంధనం అంటే అదే. చివరికి వేదాంత శ్రవణానికి వచ్చినా సరే కొద్దిగా కర్మను తగ్గిద్దామనే ఆలోచన వచ్చినా సరే తగ్గించలేని పరిస్థితి, ప్రశాంతంగా కూర్చొనివ్వదు. అందుకే భగవంతుడు గీతలో నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్. క్షణకాలము జీవుడు ఖాళీగా కూర్చోలేడయా, కర్మలో అంతగా చిక్కుకుపోయి ఉన్నారు. అలాంటి వారికి వేదాంత జ్ఞానం అని నువ్వు బోధించినా ఓ అర్జున లాభం ఏమిటి చెప్పు? నా బుద్ధి వేదం జనేయద్ అజ్ఞానం కర్మసంగినాం. మళ్ళీ అక్కడ చెప్పారు అలాంటి వారికి వేదాంతం బోధించడం వ్యర్థమైన పని అని తేల్చి చెప్పారు. ఈ దక్షుడు ఎవరంటే మీకు నాకు ఉన్న కర్మాసక్తికి గుర్తు. ఆయన విశ్వసృజాం సత్రే ఒక యాగాన్ని బాగా నిర్వహణ చేశాడు. చాలా గొప్ప యాగం. ప్రజాపతి సామాన్యమైన యాగం చేస్తాడా? మన దగ్గర లోకల్గా 4-10 లక్షలు ఉన్నవాడు యాగం చేస్తేనే చాలా గొప్పగా చేస్తాడే. అలాంటిది ప్రజాపతి చేసే యాగం అంటే మామూలుగా ఉంటుందా? దేవతలందరినీ ఆహ్వానించాడు. అక్కడ మహర్షులుగా చెప్పబడేటువంటి వాళ్ళందరూ వాళ్ళ సతీ సమేతంగా వచ్చి కూర్చున్నారు. దేవగణములు సిద్ధగణాలన్నీ వచ్చి కూర్చున్నాయి. అయితే అంతా బానే ఉంది, కానీ అతనికి ఒక సమస్య ఎదురైంది. ఆ సమస్య ఏంటంటే ఆయన యాగానంతరం చేసే సభా కార్యక్రమంలో అందరూ వచ్చి కూర్చున్నారు. గురువు గారు లేటుగా వచ్చారు. అది కొంచెం లేట్ వస్తేనే మంచిది. సో లేటుగా వస్తే అందరూ నిలబడ్డారు, కానీ ఇద్దరు మాత్రం నిలబడలేదు. అందరూ నిలబడ్డారు. ఆహా దక్షుడు వచ్చాడు అని ఆయన చూడ్డానికి ఎగబడుతున్నారు. ఒకటి ఫోటో తీసుకుంటున్నారు, కొంతమంది కాగితాలు చేసి ఆటోగ్రాఫ్ అంటున్నారు, ఎందుకంటే ఈజ్ అ వెల్ నోన్ సెలబ్రిటీ. అలా అందరూ ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇద్దరు మాత్రం కాలు మీద కాలేసుకుని కూర్చొని ఉన్నారు. ఇంతమంది లేచి గౌరవించింది మర్చిపోయాడు ఈయన. ఆ ఇద్దరిలో ఒక్కడు మరీ ఎక్కువగా, ఇద్దరి విషయంలో కూడా గొడవలేదు, కానీ మరీ ఒక్కరి విషయంలో మాత్రం తీవ్రమైన బాధ కలిగింది. ఈ సంసారికమైనటువంటి చింతలో ఉండేటువంటి గతి ఎప్పటికైనా ఇంతే అండి. మనల్ని గౌరవించేవి చూడడం, ఎవరో ఒక్కడేదో అన్నాడని వాడి గురించి ఆలోచిస్తుంటాం, అంతేనా కాదా? మనం సాధించిన విజయాలు చూసుకోం, ఎక్కడో చిన్న పొరపాటు చేసి ఉంటాం, దాని గురించి ఆలోచిస్తాం. అలా మనకు లభించిన శ్రేయస్సులను విస్మరించి ఎక్కడో పొరపాటు అయితే దాన్ని పట్టుకొని తీవ్రంగా ఆలోచించే గుణం
రాజస స్వభావంలోంచి వస్తుంది. ఆ గుణం అంత మంచిది కాదు. కానీ ఏం చేద్దాం, సంసారంలో అందరికీ అదే గుణం ఉంది. నూరు మంచి చేయండి, ఒక్క దగ్గర ఏదైనా అటు ఇటు అవుతే దట్స్ ఆల్, అతని మూడంతా మారిపోతుంది ఆ క్షణమే. ఆ పరిస్థితి ఉండకూడదని ఈ కథ ద్వారా చెప్తున్నారు. ఆయన వచ్చేసరికి ఆ కూర్చున్న ఇద్దరు ఎవరంటే, ఒకటి చతుర్ముఖ బ్రహ్మ, రెండవది అవర్ లీడర్ లార్డ్ శివ. ఆయన కూడా లేవకుండా అలా కూర్చున్నారు. బ్రహ్మగారు కూర్చున్నందుకు కూడా బాధ అవుతుంది ఈయనకి లోపల, కానీ చేసేదేమీ లేదు. ఎందుకంటే బ్రహ్మ తండ్రి, ఆయనకు జన్మించిన వాళ్ళు వీళ్ళంతా, కాబట్టి ఆయన తండ్రి సమానులే, ఆయన కూర్చున్నా పర్వాలేదు అని ఏదో రకంగా ఆయన పాదాలకు నమస్కారం చేశాడు. కానీ పక్కనే కూర్చున్న శివుడికి నమస్కారం చేయలేదు. కారణం ఏంటంటే, బ్రహ్మగారు నా తండ్రి, శివుడు నాకు శిష్యుడు అంటాడు. ఈయన ఎలా శిష్యుడయ్యా అంటే, నా కూతుర్ని ఇచ్చాను అంటే అల్లుడు, అల్లుడు అంటే కుమారుడితో సమానం, కుమారుడు శిష్యుడితో సమానం. కాబట్టి నేను ఆయన గురువుని లేచి నమస్కారం చేయాల్సింది పోయి కాలు మీద కాలేసుకొని కూర్చొని ఆయన కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. ఇంకా అప్పుడు ఎలా అనిపిస్తుందండి, ఆయన పాపం ఏదో సమాధిలో కూర్చొని ఉంటాడు, కానీ ఈయనకి ఎలా అనిపిస్తుంది అంటే, నేను వచ్చినప్పుడే కళ్ళు మూసుకున్నానండి, అప్పటిదాకా తెరిచే ఉన్నాడు అంటాడు. ఎందుకంటే విక్షిప్తమైన బుద్ధికి అలాగే కనిపిస్తాయి. మరి ఈ ప్రపంచమే గమ్మత్తైన ప్రపంచం అండి. మీరు ఏది చూడాలనుకుంటే అదే కనిపిస్తుంది. మీరు ఒకడిలో మంచి చూడాలని ప్రయత్నం చేయండి, మంచే కనిపిస్తుంది. కొద్దిగా మనస్సు అటు ఇటు పెట్టుకుని వీడు నన్ను ఏదో మోసం చేస్తున్నాడు అన్నట్టుగా చూడండి, ఆ తర్వాత వాడు ఏది చేసినా మోసం చేసినట్టు అనిపిస్తుంది. ఏమండి బాగున్నారా అని అడిగితే కూడా, చూసారా వీడు ఏదో ఏర్పాటు చేశాడు అందుకే అడుగుతున్నాడు బాగున్నారా. సో ప్రకృతి ఏదో కాదు, ఇది మన యొక్క రిఫ్లెక్షన్. ద అవుటర్ ఈస్ బట్ ది ఎక్స్ప్రెషన్ అండ్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్ అన్నది కరెక్ట్. అది బాహ్యం ఏదో కాదు, ఎవరో జగత్తు భగవంతుడు సృష్టించింది కాదు, నువ్వే సృష్టించుకుంటున్నావు. నీ మానసంలో ఏది ఉందో దాన్నే ప్రొజెక్ట్ చేసి నువ్వే చూస్తున్నావు. అర్థమైందా? చూసి ఆనందపడితే బాగుండు, కానీ దాని చేత మోహితుడిగా కూడా అవుతున్నావు. యూ ప్రొజెక్ట్ అండ్ యూ బికమ్ కన్ఫ్యూజ్డ్. వాట్ ఈస్ ద ట్రాజడీ? ప్రొజెక్షన్ ఎవరో చేసి నేను కన్ఫ్యూజన్గా ఉన్నాను, అయోమయంలో పడున్నానన్న అర్థం ఉంది, కానీ మనమే ప్రొజెక్ట్ చేసి మనమే ఏడుస్తాం. అలా మీరు బాగా చూడండి, మీ బంధుమిత్రుల దగ్గర ఈ ప్రయోగం చేసి చూడండి. వీడు మనకేదో అపకారం తలపెడుతున్నాడు అన్నట్లుగా చూడండి, ఆ తర్వాత వాడు ఏది చేసినా అలాగే ఉంటుంది. అలాగే పరమ శత్రువు అయి ఉండవచ్చు గాక, వీడి ద్వారా నాకు ఉపకారం అని చూడండి, ఆ ఉపకారమే కనిపిస్తూ ఉంటుంది. అలా ఏది చూడదలుచుకుంటే అది కనిపిస్తుంది. దక్షుడికి కొద్దిగా అభిమానం, మదం పెరిగిపోయింది. అండ్ కర్మకున్న ఒక సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, మనం ఎంత వద్దన్నా అహంకారాన్ని మనకు తెలియకుండా పెంచేస్తుంది. కర్మకున్న ఒకే ఒక ప్రాబ్లం, మిగతా అన్ని విషయాలు మంచివేమో కానీ ఈ సమస్య వల్ల చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవడైనా సరే, కర్మాసక్తుడైన వాడు ఎవడైనా ఇది తప్పించుకోవడానికి లేదు. ఆ రకంగా ఈ దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుడికి నమస్కారం పెట్టాడు, కానీ పరమేశ్వరుడి విషయంలో చాలా చిరాగ్గా ఉన్నాడు. అక్కడ ఇస్తున్న సన్మానం అంతా ఆయనకు నచ్చట్లేదు, ఈ ఒక్క అవమానమునే తలుచుకున్నాడు. చివరికి పట్టలేక ఎంతసేపని లోన పెట్టుకుంటాం, అవకాశం దొరికినప్పుడు చెప్పాల్సిందే. ఆ తర్వాత ఎవరో మైక్ తీసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ విచ్చేసిన వారందరినీ ఉద్దేశించి శ్రీ దక్ష ప్రజాపతి గారు మాట్లాడతారు. అనగానే మైక్ అందుకోవడమే పాపం, ఇంకా వేరేవేమీ చెప్పలేదు. ఏమన్నాడు చూడండి, శ్రూయతాం బ్రహ్మర్షయో మే సహదేవా సహజ్ఞయః సాధూనాం భ్రువతో వృత్తం నా జ్ఞానాన్న చ మత్సరాత్. అయ్యా, మీరందరూ నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేశారు. మీ అందరి సహకారం వల్ల నేను అనుకున్నటువంటి ఈ మహాయాగము సంపూర్ణమైంది. కానీ ఒక విషయాన్ని నేను మీకు చెప్తున్నాను, ఇదేదో కోపంగా చెప్తున్నాననో లేకపోతే అసూయతో చెప్తున్నానని తలంచొద్దు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా బ్రహ్మర్షులు, అలాగే పవిత్రమైన అగ్నిదేవుడు ఇక్కడే కూర్చొని ఉన్నాడు, అలాగే దేవదేవులని చెప్పబడేటువంటి మహాత్ములందరూ ఇక్కడే కూర్చున్నారు. కాబట్టి నేను ఒకరి మీద జలసీతో నేనెందుకు చెప్తాను. కానీ శిష్టాచారం ఒకటి ఉంది కదా, శిష్టాచారము కొరకు ఈ మాట చెప్పాల్సి వస్తోంది, అందుకు నేను చెప్తున్నానని ప్రవచనం ప్రారంభం చేశాడు. అరగంట సేపు అయ్యాక కానీ విషయం తీసుకురాలేదు. అరగంట సేపు ఏవేవో మాట్లాడాడు. శిష్టాచారం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటి అంటూ పాపం మహా ఉపన్యాసమే చెప్పాడు. ఆయనకు తెలియని ధర్మం ఏముంటుంది, అన్ని చదువుకునే ఉంటాడు కదా. కానీ సమస్య నాలో ఉందని మాత్రం అర్థం కావట్లేదు. ఉపన్యాసం అంతా చెప్పి ఇంకా ఎంతసేపు డొంక తిరుగుడని స్ట్రైట్ గా పరమేశ్వరుడి వైపు వేలు పెట్టి మరీ చూపించి, అయం తు లోకపాలానాం యశోఘ్నో నిరపత్రపః సద్భిరాచరితః పంథా ఏన స్తబ్ధేన దూషితః. నా బాధ అంతా ఒకటే అండి, ఎంతో పవిత్రమైన యాగమండపం ఇది, అగ్నిదేవుడు ఆరాధన గావించబడే ప్రదేశం, దేవతలందరూ సంతోషపడాల్సింది. కానీ ఒక్కడి వల్ల ఈ పవిత్రత అంతా పోయింది.
ఇంత కష్టపడి మీరంతా వచ్చి ఇంత కష్టపడి నేను ఇంత మహాయాగం చేశాను, ఈ పవిత్రతంతా ఒకడి వల్ల సర్వనాశనం అయిపోయింది. అది ఒకటే నన్ను మనసులో కలచి వేస్తోంది. అందుకు ఈ మాట చెప్తున్నాను. ఇతను ఎవరో కాదు, ఇక్కడ కూర్చున్న వ్యక్తి, ఇక్కడ కూర్చున్న వారందరి యశస్సును భంగపరిచేవాడు అని. ఈ శివుడు ఎవరో కాదు, మీరేదైనా అల్లుడు అనుకొని గౌరవిస్తున్నారేమో, ఏం గౌరవించక్కర్లేదు. ఇక్కడ కూర్చున్న వారి యశస్సు పోతుంది ఆయన గనక ఇక్కడ కూర్చుంటే. అంతేకాదు ఏదో గొప్పవాడు అనుకొని అందరూ పిలిచితే నేను సరే ఓకే అని పిలిచాను, కానీ నాకు నమస్కారమే చేయలేదు. చూశారు కదా, అది అప్పుడు బయటకు వచ్చింది మాట. నాకు నమస్కారమే చేయలేదు, మీరందరూ నిలబడ్డారు, నమస్కారం పెట్టారు. కానీ ఇతను చూడండి, కాలు మీద కాలేసుకొని కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. అయినా ఇతని గురించి ఎక్కువ మాట్లాడడం ఏమిటి? పరమ అమంగళం ఎక్కడికి పోతే అక్కడ. ప్రేతవాసేషు యో ఘోరైః ప్రేతైర్భూతగణైర్వృతః అటత్యున్మత్తవన్నగ్నో వ్యుక్తకేశో హసన్రుదన్. ఇతని గురించి ఇన్ని రోజులు నోరు కట్టేసుకొని కూర్చున్నాను కానీ అల్లుడని ఇక చెప్పక తప్పట్లేదు. ఆయన ఉండేది ఎక్కడ? శ్మశానంలో ఉంటాడు. పోనీ అక్కడ ఏదో సరదాగా తిరిగే సాయంకాలానికి ఇంటికి వస్తాడంటే కాదు, ఉండడమే అక్కడ. ఆయనకు బాగా నచ్చే ప్రదేశం అది. ప్రేతవాస. అంతేకాదు అతి ఘోరములైన పిశాచములు ప్రేతములు ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అవి అలా తిరుగుతూ ఉంటే ఆయన పరమ సంతోషపడుతుంటాడు. అలాంటి భూత పిశాచాది గణముల చేత సేవింపబడేవాడు ఒక దైవమా? అలాంటి వాడు ఒక సన్మార్గంలో ఉన్నట్ట. అలాగే ఒంటి నిండా ఈ చితాభస్మాన్ని రాసుకొని అటు ఇటు తిరుగుతాడు, జుట్టు విరగబోసుకుంటాడు. ఎప్పుడు నవ్వుతాడో ఎప్పుడు ఏడుస్తాడో తెలియదు. శ్మశానాల్లో పడి ఒక్కోసారి నవ్వుతుంటాడు, ఒక్కోసారి ఏడుస్తుంటాడు. ఈ పిచ్చి ప్రేలాపనలు చూసి చూసి నేను ఎంతో బాధపడిపోయాను. కానీ నన్ను ఎవరికి చెప్పాలని చెప్పలేదు. ఇవాళ నా బాధ చెప్తున్నాను. చితాభస్మకృత స్నాన. స్నానాదులు కూడా లేవు ఈయనకి. ఆయన స్నానం ఒకటే. ఎప్పుడైనా స్నానం చేయాలనిపిస్తే ఆ చితాభస్మాన్ని పోసేసుకుంటాడు మీద. ప్రేతస్రక్ నస్తి భూషణ. అలాగే దహింపబడుతున్నటువంటి శవములోని ఎముకలను మాలగా ధరిస్తాడు. అదొక ఆభూషణమా? కపాలములన్నీ వేసుకుంటాడు. కపాల మాలికం ధరం అన్నాం కదా. అలా కపాల మాలికలు వేసుకుని అతి హేయముగా భావింపబడేటువంటి మానవ ఎముకలను చాలా గొప్ప ఆభరణములుగా వేసుకుంటాడు. శివాపదేశో హ్యశివ. పేరుకేమో శివుడు, కానీ అంతా అశివమే అక్కడ ఉన్నది. అశివము అంటే అమంగళము అని అర్థం. శివ అనే శబ్దానికి మంగళము అనేటువంటి అర్థాన్ని ఇవ్వాలి. ఆయన పేరు చూస్తే పరమ మంగళము అన్నట్టుగా ఉంది, కానీ మనిషి మాత్రం ఆయన వ్యవహారం అంతా పరమ అమంగళ వ్యవహారం. ఎక్కడ కాలు పెట్టినా అమంగళమే అవుతుంది. ఇవాళ ఈ యాగం అంతా ఆయన వల్ల నాశనమైందా అనిగా నేను భావిస్తున్నాను. మత్తో మత్త జనప్రియ. స్వయంగా మత్తుడు. మత్తుడు అంటే పిచ్చివాడు. ఉన్మత్త ఇది. ఈయన స్వయంగా ఉన్మత్తుడు. ఈయన వెంట పడేవాడు ఎవడైనా ఉన్మత్తులే. వాళ్ళు ఏమైనా బుద్ధిమంతులా? అజ్ఞాని వెంట అజ్ఞాని పడ్డట్టుగా ఈయన వెనక తిరుగుతారు. పతి ప్రమథనాదానాం తమో మాత్రాత్మకాత్మనాం. Thank you.